జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతర్ ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో 6 సబ్ సెంటర్లు పూర్తి అయ్యాయని, మరో 6 సబ్ సెంటర్లు పనులు ప్రారంభం కాలేదని, సబ్ సెంటర్లు పూర్తి చేయడానికి 20 లక్షలు సరిపోవడం లేదని కాంట్రాక్టర్ నుంచి ఆరోపణలు వస్తున్నాయని, వెంటనే సరిపడా నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆత్మకూరు గ్రామం నుంచి పొట్టిపల్లి క్రాస్ రోడ్, ఏటిగడ్డ సంఘం, బొబ్బలగమ్మ, బూసారెడ్డిపల్లి, మాలపాడు గ్రామాల మీదుగా సింగూర్ ప్రాజెక్టు వరకు వెళ్లే రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో రాకపోకలకు నరకయాతన చూస్తున్నారని, గర్భిణీ స్త్రీలు ఆ రోడ్డుపై వెళ్లడానికి భయాందోళన చెందుతున్నారని, కావున రోడ్డు మరమ్మతుల కోసం సత్వరంగా నిధులు కేటాయించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేస్తామని తెలపడం జరిగింది. వచ్చేది ఆ రోడ్లన్నీ పోయినాయి మొత్తం. అది కాకుండా సింగూరు ప్రాజెక్టు మీద కూడా అదే రోడ్డు వస్తుంది కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఆంధ్రాలో ఉన్నది కొల్లేటి సరస్సు, ఒకటి మంజీరాలో ఉంది. డిఎఫ్ఓ గారికి దాని మొత్తం వివరాలు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేసింది కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నా రిక్వెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.